నమస్తే ఫ్రెండ్స్. ఖతార్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు రేపటి నుంచి అంటే మార్చి 18 నుంచి మార్చి 28 మధ్య లిమిటెడ్ ఫ్లైట్స్ ను ఖతార్ ఎయిర్లైన్స్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అయితే చేయనుంది. ఎవరైతే ఇండియాకు ఎమర్జెన్సీలో వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోండి. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మర్చిపోవద్దు, ఖతార్ ఎయిర్లైన్స్ వెబ్సైట్, ఖతార్ ఎయిర్లైన్స్ యాప్ లేదంటే ఖతార్ ఎయిర్లైన్స్ ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు ఉదయం కూడా మిసైళ్లతో దాడి అయితే జరిగింది. పెద్ద మొత్తంలో సౌండ్లు అయితే వినపచ్చాయి. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో టికెట్లు బుక్ అయిపోయిన తర్వాత రీషెడ్యూల్ అయినా లేదంటే క్యాన్సిల్ అయినా మీకు రీఫండ్ కు వేరే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉంటుంది. అదే ఖతార్ ఎయిర్లైన్స్ అయితే కనుక మీరు యాప్ లోనే రీషెడ్యూల్ చేసుకోవచ్చు, లేదా టికెట్ వేరే డేట్ చేంజ్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ కూడా మొత్తం వస్తుంది, ఎటువంటి కట్ కాకుండా. ఇంకా అలాగే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో 18వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యన ఖతార్ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను. ఇంకా చాలా మంది అడుగుతున్న ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా నుంచి ఖతార్కి వచ్చడానికి టికెట్ బుక్ అవుతున్నాయి, రావడానికి కుదురుతుందా అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కూడా ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. వీడియోను లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఫస్ట్ ఖతార్ నుంచి హైదరాబాద్ చూద్దాం. ఈ నెల 18 ఖతార్ నుంచి హైదరాబాద్ టికెట్ కనుక మనం చూస్తే, నిన్న ఉదయం నేను చెక్ చేసినప్పుడు 4000 రియాల్ ఉంది. ఇప్పుడైతే 5960 రియాల్ అయితే ఉంది. ఇది 18వ తేదీ. ఇంకా అలాగే 19వ తేదీ కనుక చూసుకుంటే 4700 రియాల్ అయితే ఉంది. దాని తర్వాత 20వ తేదీ కనుక చూసుకుంటే 3260 రియాల్ ఉంది. 21వ తేదీ 3260 రియాల్ ఉంది. ఇదే రేటు మనకు 24వ తేదీ వరకు సేమ్ రైట్ అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ 25 కనుక చూసుకుంటే కొద్దిగా తగ్గింది, 2200 రియాల్ ఉంది. 26వ తేదీ వచ్చేసి 2200 అయితే ఉంది. 2200 నుంచి 2300 దాకా 28వ తేదీ వరకు అయితే ఖతార్ నుంచి హైదరాబాద్ కు ఉంది. ఇంకా నెక్స్ట్ ఖతార్ నుంచి చెన్నైకి గనుక చూసుకుంటే 18వ తేదీ ఏకంగా 6000 రియాల్ ఉంది ఖతార్ నుంచి చెన్నైకి. 19వ తేదీ అయితే 4540 రియాల్ ఉంది. 20వ తేదీ కనుక అయితే 4500 ఉంది. 21వ తేదీ 3500 ఉంది. ఇంకా ఇదే రేట్లు 24వ తేదీ వరకు అయితే ఉన్నాయి, 3500 వరకు. ఇంకా నెక్స్ట్ 26వ తేదీ కనుక చూసుకుంటే 2600 కొద్దిగా రేట్ తగ్గింది. ఇంకా ఈ 2600 దగ్గర నుంచి 2300 దాకా 28వ తేదీ వరకు, ఇంతకన్నా టికెట్లు అయితే తక్కువ రేట్లు అయితే లేవు. బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరుకు కూడా సేమ్ ప్రైజ్లు అయితే ఉన్నాయి. బెంగళూరుకి 18వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో 6000 రియాల నుంచి 4000 రియాల వరకు ఉంది. తర్వాత 25వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో 3000 నుంచి 2200 దాకా అయితే టికెట్లు ఉన్నాయి. అందుకే నేను నిన్న వీడియోలో కూడా చెప్పినాను, ఎవరైతే ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. టికెట్ ప్రైస్ చాలా హై ఉంది కాబట్టి అందరూ వెళ్ళలేరు. కాబట్టి 15 రోజుల లోపుకు పెడితే అన్ని ఫ్లైట్లు ఖతార్ నుంచి ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్ గా టికెట్ ప్రైస్ అయితే తగ్గుతాయి. అప్పుడు మీరు సునాయాసంగా టికెట్లు అయితే బుక్ చేసుకొని ఇండియాకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా చాలా మంది అడుగుతున్న మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా నుంచి ఖతార్ కి రావడానికి టికెట్లు బుక్ అవుతున్నాయా, రావడానికి కుదురుతుందా అని అయితే అడుగుతున్నారు. నేను నిన్న ఖతార్ ఎయిర్లైన్స్ వారి కాల్ సెంటర్ కి అయితే కాల్ చేశాను. అక్కడి నుంచి ఎటువంటి సరైన సమాధానం అయితే లేదు. కానీ ఖతార్ ఎయిర్వేస్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కనుక చెక్ చేస్తే 18వ తేదీ తర్వాత మనకు ఇండియా నుంచి ఖతార్ కు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి టికెట్లు అయితే బుకింగ్ అవుతున్నాయి. దీని ప్రైస్ కనుక మనం చూసుకుంటే 1,50,000 నుంచి 1,70,000 ఫ్లైట్ టికెట్లు అయితే హైదరాబాద్ నుంచి ఉన్నాయి. అదే చెన్నై నుంచి అయితే 55,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. బెంగళూరు నుంచి అయితే కనుక 70,000 నుంచి ₹1,00,000 అయితే ఫ్లైట్ టికెట్లు అయితే ఉన్నాయి. మరోసారి చెప్తున్నారు, నాకైతే కన్ఫర్మ్ గా తెలియదు. ఇండియా నుంచి ఖతార్ కు రావాలనుకున్న వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవద్దు కన్ఫర్మేషన్ వచ్చే వరకు. ఖతార్ నుంచి ఎవరైతే ఇండియాకి వెళ్ళాలనుకుంటారో, మేము ఇంత ప్రైస్ పెట్టుకోగలుగుతాం, 4,000 5,000 రియాలు పెట్టుకోగలుగుతాం అంటే అలాంటి వాళ్ళు మీరు ఖతార్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ కానీ ఖతార్ ఎయిర్లైన్స్ యాప్ లో గానీ మీరైతే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంకా పూర్తి విమాన సర్వీసులు స్టార్ట్ అయిన తర్వాత, అన్ని విమానాలు ఖతార్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేసే అప్డేట్ వచ్చిన తర్వాత నేను ఆ అప్డేట్ ని మీ ముందుకు తీసుకొస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.